మా ఇంటి దైవం మా కంటి దీపం నువ్వేలే సాయి. మీ సన్నిధానం ఓ పుణ్యధామం నీ ద్వారకామాయి. ఆధ్యాత్మిక మార్గంలో శక్తినంతా వినియోగించి కృషి చేయనిదే ఫలితం లభించదు. నన్ను ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ప్రార్థించాలి కానీ ప్రాపంచిక విషయాల కోసం ఆశ్రయించకూడదు. నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను. నేను ఇవ్వదలిచింది వారు అడిగేంత వరకు వేచి చూస్తాను. నువ్వు ముందు నా వైపు చూడు, అప్పుడు నీకు నా అనుగ్రహం లభిస్తుంది. అనుగ్రహించి కటాక్షించడమే నా పని. కానీ మనకి ఏది కోరాలనేది మనకు తెలియదు. కాబట్టి మనం చేయవలసిందంతా, బాబా నా బాగోగులు కష్టసుఖాలు అన్నీ నీవే చూసుకో. నా హృదయ కమలం అనే పుష్పాన్ని నీకు మనసా వాచ కర్మణ అర్పిస్తున్నాను స్వామి అని మనస్ఫూర్తిగా మనం నివేదించాలి. అప్పుడే బాబా అనుగ్రహం మనకు లభిస్తుంది. నిరాశలో గాని నిస్తేజములో గాని ఓటమిలో గాని పొడి దుడుకులలో గాని నిరాశలో గాని నిస్తేజములో గాని ఓటమిలో గాని పొడి దుడుకులలో గాని నీ నామమే మరు